దేశ రాజధాని ఢిల్లీ ప్రస్తుతం హై అలర్ట్లో ఉందండి. ఎందుకు అంటే బంగ్లాదేశ్ నుండి 30 మంది తీవ్రవాదులు భారత్లోకి వచ్చినట్టుగా వార్తలు. ఇప్పుడు మిత్రులందరూ అడిగే ఒకే ప్రశ్న, ఎందుకండి వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే, ఇది ఒక యుద్ధము ఫ్రెండ్స్. అంటే హిందుస్థాన్ అనబడే ఒక దేశము ఇది ప్రశాంతంగా ఉండకూడదు. హిందుస్థాన్ అంటే హిందువులు, వీళ్ళు ప్రశాంతంగా నివసించకూడదు. కాబట్టే పాకిస్తాన్ అని ఒక పార్టిషన్, పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ అని ఇంకొక పార్టిషన్. అంటే మతపరమైన యుద్ధాలు ఇక్కడ ఉండాలి. ఈ హిందూ జాతి అనేది ఉండకూడదు. వీళ్ళను పూర్తిగా ఇస్లాంలోకో లేదా క్రైస్తవ మతంలోకో కన్వర్ట్ చేయాలి. ఇదే యుద్ధం అండి. దీనికోసరమే ఇన్ని విషయాలు. ఇది మారదు. 70 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళు కాదు, 200 ఏళ్ళు అయినా కూడా ఇది మారదు. ఇంతకు ముందు కూడా ఒక 1000 సంవత్సరాల వెనుక చూసినా కూడా ఇదే జరిగింది. సో ఇదే పోరాటం, ఇదే యుద్ధం. ఈ కాంటెక్స్టులో ఢిల్లీలో ఆపరేషన్ ఆఘాత్ అంటే ఒక బ్లో, బిగ్ బ్లో. ఎవరికి? ఈ తీవ్రవాదులకు. సో ఢిల్లీ పోలీసులు ఏం చేశారు, 600 మంది మీకు ఒక పర్టికులర్ ప్లేస్లో వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేశారు. సో ఇందులో ఎంతమంది తీవ్రవాదులు ఉన్నారు తెలియదు. కానీ ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేయడంతో యావత్ ఢిల్లీ కూడా మీకు ఒక రకమైన ప్యానిక్ సిచ్యువేషన్లో ఉంది. ఈ యుద్ధం అని నేను మాట్లాడుతున్నాను చూసారా, 3000 కేజీల అమోనియం నైట్రేట్. జస్ట్ ఊహించండి. ఇప్పుడు చూడండి ఇది ఎలా ఉందో. నా వరకు చెప్తున్నాను, 30 కార్లు, 30 పేలుళ్ళు, ఇవాళ 30 మంది తీవ్రవాదులు. అంటే పకడ్బందీ ప్లానింగ్ అండి. ఎంత రహస్యంగా ఇవన్నీ చేస్తూ ఉంటారంటే అయినా తరువాతే మనకు తెలుస్తుంది మీరు ఎంత స్థాయిలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనండి, రా ఏజెంట్లు అనండి, ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇంతమంది ఉన్నా కూడా వీళ్ళ మెథడ్స్, ఈ మోడల్స్ ఆపరేండి మారుతూనే ఉంటుంది. సో ఇది మారుతూనే ఉంటుంది. యుద్ధం అయితే ఆగనే ఆగదు. కాబట్టి మనం ఇంతమందిని అరెస్ట్ చేసి వీళ్ళకి ఏం చెప్తున్నాము, మీరు మా దేశంలోకి వచ్చి, అంటే ఇప్పుడు మిత్రులు ఇంకొక ప్రశ్న, బంగ్లాదేశ్ మీద మిలిటరీ యాక్షన్ తీయొచ్చు కదా. డైరెక్ట్గా ఆపరేషన్ సింధూర్ అన్నాము, పాకిస్తాన్ వాడి మీద చేశాము, బంగ్లాదేశ్ మీద కూడా చెయ్యొచ్చు కదా. అంటే ఇదే వీళ్లకు కావాలండి. మనము కోపముతో, ఆవేశముతో బంగ్లాదేశ్పై ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2 అని మొదలు పెట్టాలి. ఎందుకు? ఫిబ్రవరి 12వ తారీఖు వీళ్ళకి ఎన్నికలు. సో ఈ ఎన్నికలు జరగకూడదు. ఇప్పుడు భారత్ బంగ్లాదేశ్ మధ్య ఒక యుద్ధము అనుకోండి, ఈ ఎన్నికలు ఆగిపోతాయి కదా. సో మహమ్మద్ యూనస్, అమెరికా, అలాగే పాకిస్తాన్, ISI వీళ్ళందరికీ కూడా భారత్కి ఆవేశం వచ్చి, కోపము వచ్చి బంగ్లాదేశ్పై ఒక మిలిటరీ యాక్షన్ తీసుకోవాలి. ఇది జరిగితే ఎన్నికలు ఆగిపోతాయి. మళ్ళీ మన మహమ్మద్ యూనసే అక్కడ ఉంటాడు. వాడు ఉన్నాడు అంటే మన పనులంతా కూడా అయిపోతాయి. ఇప్పుడు లేదా అనుకోండి, ప్రజలు ఏం చేస్తారు, వీడిని ఎంచుకోరు. మీకు ఎలాగో ఆవిడ ఖలీజా జియా గారు ఆవిడ మరణించారు. సో మళ్ళీ ఆప్షన్ అన్నప్పుడు వాళ్ళ అబ్బాయి, డెమోక్రటికలీ ఎలక్టెడ్ గవర్నమెంట్ అనేది అక్కడికి వస్తుంది. లేదా ఇంతలో షేక్ హసీనా గారు ఆవిడ మ్యాజిక్ చూపించి ఆవిడ వైపు నుంచి ఎవరైనా ఎంచుకున్నారనుకోండి, ఇదంతా అమెరికా పాకిస్తాన్ కుట్రలో భాగము. అది వీళ్ళు తిప్పికొడతారు కదా. ఇది జరగకూడదు. ఇది జరగకూడదు అంటే భారత్పై ఒక ప్రాక్సీ వార్ కావాలి. కాబట్టి ఇంతంతమంది తీవ్రవాదులను పంపిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ మైండ్ సెట్ ఎంత డేంజరస్గా ఉందంటే, ఇప్పుడు యుద్ధము అంటే యుద్ధం అండి, అలా కాదు. ఇప్పుడు ఈ ఉమర్ నబీ అనే వ్యక్తిని చూడండి, డాక్టర్ కదా. ఇప్పుడు వాళ్ళ వదిన గారు మాట్లాడుతున్నారు. ఆవిడ ఏం చెప్తున్నారు, వాడికి మేము ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అనేది చేసామండి, పెళ్ళి కాబోతుంది, ఎప్పుడు కూడా ఒక ఇంట్రావర్ట్, ఎవరితో మాట్లాడడు, ఎప్పుడు చదువుకుంటూ ఉంటాడు, వాడు ఇలాగ ఒక తీవ్రవాదిలా మారడము అంటే నాకు అర్థం కావడం లేదు. ఇవాళ నా భర్త, బావగారు, మా కుటుంబ సభ్యులు ఎంతోమందిని NIA వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళారు. సో ఇదంతా ఆలోచిస్తున్నప్పుడు ఏమిటి మా జీవితాలు, అంతే కదండి. ఇప్పుడు నా అనుభవం చెప్తాను. ఒకసారి చెన్నై నుంచి విజయవాడ వస్తున్నాను పినాకిని ఎక్స్ప్రెస్లో. ఒక వ్యక్తి వచ్చి కూర్చున్నారు, తెల్ల బట్టలు, ఆయన గుండు గీచుకొని ఉన్నాడు. పక్కన ఉన్న వాళ్ళందరికీ కూడా బాబా మిరాకిల్స్ అని చెప్తున్నాడు. ఆయన ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాడు. సడన్గా ఏమైంది, బాబా నన్ను పిలుస్తున్నారని ఒంగోలు స్టేషన్ దాకా రాబోతుందండి ట్రైన్. చకా వెళ్ళి ట్రైన్ నుంచి దూకేశాడు అతను.
లక్కీగా ఏమైంది, మీకు ప్లాట్ఫామ్ మీద దూకాడు, ఇంకా ఆగలేదు ట్రైన్. ఒకవేళ పరిగెడుతున్న ట్రైన్ నుంచి దూకేసి ఉండి ఇతనికి ఏమైనా అయి ఉంటే ఇతని కుటుంబం ఏంటి, పిల్లలు ఏమిటి, ఆలోచించాలి కదా. అంటే భక్తి వేరండి, ఇలాగ మీరు ఒక మెంటల్ పేషెంట్ లాగా ప్రవర్తించడం వేరు. ఈ ఉమర్ నబీ ఏం చెప్తున్నాడు, ఇంత ఇంట్రోవర్ట్ అంటుంది కదా ఆవిడ, చాలా సైలెంట్గా ఉంటాడండి, కొంతమంది ఫ్రెండ్స్ అండి, ఎవరితో కలవడు, ఇన్ని చెప్తుంది కదా. వాడు ఏం చేశాడండి, వాడు లిటరల్గా కెమెరా పెట్టుకొని మన మతము కోసము మన జాతి కోసము ప్రాణాలను విడిచిపెట్టాలి, ఇందులో ఏ తప్పు లేదు, మనం అందరము కూడా ఇలాగే ప్రాణత్యాగాలు చెయ్యాలి. ఎవడైనా అంటాడా అండి? మీకు మహమ్మద్ ప్రవక్త చెప్పారా, నువ్వు వెళ్ళు, నీ ప్రాణాలని విడిచిపెట్టు, అక్కడ ఒక 13 మంది మరణిస్తారు, 20 మంది గాయాల పాలవుతారు, చెప్తారా అండి వాళ్ళు? ఎవ్వరూ చెప్పరు. కానీ వీళ్ళకి ఇవ్వబడిన ఆ బ్రెయిన్ వాష్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అతను ట్రైన్లోంచి దూకేయడం ఏంటి, ట్రైన్ ఆగాక దిగొచ్చు, మళ్ళీ అంటే మీకు డెస్టినేషన్ ఉంటుంది కదండి. నేను చెన్నైలో ట్రైన్ ఎక్కాను, విజయవాడలో దిగాలి, మా అక్కయ్య గారి ఇంటికి వెళ్ళాలి, పక్కన అతను మా అమ్మాయి ఇంటికి వెళ్ళాలి, ఇలా ఒకటి ఉంటుంది కదా. మీకు ఒక ప్లాన్ ఉంటుంది, డెస్టినేషన్. ఇతనికి ఏమిటి, నెల్లూరులో ఎక్కుతున్న వ్యక్తి విజయవాడ వెళ్లకుండా ఒంగోలులోనే ట్రైన్ నుంచి దూకేస్తున్నాడు అంటే ఇతని మానసిక పరిస్థితి చూడండి. ఒక బాబా అలా చెప్తారా? నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి, క్లియర్గా ఉండాలి, ఒక ప్లానింగ్ ఉండాలి కదా. లేదు అంటే ఏంటి, ఇతని మెంటల్ కండిషన్ కరెక్ట్గా లేదు. సో ఈ తీవ్రవాదుల్లో కూడా నేను గమనించింది ఇదే. ఎవరో చెప్పరు, ఎవరో కొంతమంది. ఇప్పుడు ఈ మత పెద్దలు చెప్పారు, లేదా మీకు వాళ్ళ హెడ్స్ చెప్పారు అంటే వాడు ఏం చెప్తాడు, నువ్వు స్వర్గానికి వెళతావు, ఇదే కదా చెప్తారు. మరి నువ్వు వెళ్ళొచ్చు కదరా, నువ్వు చచ్చిపోయి నువ్వు వెళ్ళొచ్చు కదా. వీళ్ళను ఎందుకు బ్రెయిన్ వాష్ చేస్తున్నావు? ఇదంతా ఎవరికి అర్థం కావడం లేదండి. వాళ్ళు ఒక ట్రాప్ విసురుతున్నారు, పొలిటికల్గా వీటిని చేస్తున్నారండి. ఇదంతా ఇండివిజువల్ అనుకుంటే పొరపాటు. పొలిటికల్గా భారత్లో ఇలాంటి ఒక పరిస్థితి, హిందువులు అనేవాళ్ళు, ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది, మనకు ఇవాళ సంక్రాంతి అంటాము, ఉగాది అంటాము, దసరా, దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం కదా. సో ఇదంతా వాళ్ళకి ఏంటంటే ఒక రకమైన ద్వేషం. వీళ్ళు ఇంత హ్యాపీగా ఉంటారా, ఇంత బాగా వీళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటారా? ఇలా ఉండకూడదు. అంటే ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ ఉంది కదండి, అమెరికా వాడి ప్రభావము మన జీవితాలలో ఎంత ఉంది అంటే, ఇప్పుడు మీరు ఒకళ్ళ ఇంటికి వెళ్ళారు, పండుగని వెళ్తే ఏంటి, మీకంతా పలహారాలు. మనం అడుగుతాం, ఇవన్నీ మీరు చేశారా అంటే, అబేబే లేదండి, ఆ స్విగ్గీలో ఆర్డర్ చేసాము, వాళ్ళు తీసుకొచ్చారు, అయిపోయింది కదా. మీరేం చేస్తారండి, స్నానం చేసుకుంటారు, మీరు పూజ చేసుకుంటారు, పలహారాలు వండుతారు, అందరికీ ఇస్తారు. ఇది కదండి పండుగ అంటే, ఇది కదా. ఇవాళ ఉందా, లేదు కదా. అక్కడికి వెళ్ళి ఆర్డర్ చేస్తే వాళ్ళు పంపిస్తున్నారు. సో ఇక్కడే మార్పు వచ్చేసింది కదా. మెల్లమెల్లగా ఇదంతా కూడా పొలిటికల్ సిస్టంలో కూడా రావాలి. సో ఇక్కడ భారత్లో హిందువులు అనేవాళ్ళు ఎప్పుడు బాధపడుతూ ఉండాలి, వీళ్ళు సంతోషంగా ఉండకూడదు. ఏదో ఒక రకంగా ఈ దేశంలో అల్లకల్లోలము సృష్టించి ఒక పానిక్ సిచ్యువేషన్ని తీసుకువచ్చి అలాగా ఆనందించడం అంటే సాడిస్టిక్ ప్రెషర్. ఇది అమెరికా వాడికి ఉంటుంది, పాకిస్తాన్ వాడికి ఉంటుంది. వాళ్ళు అలాగే తీవ్రవాదులను ఇవాళ బంగ్లాదేశ్ వైపు షిఫ్ట్ చేశారు. ఇవాళ పాకిస్తాన్ వాళ్ళ ISI వాళ్ళు బంగ్లాదేశ్లో కూర్చొని ఈ తీవ్రవాదులను రెడీ చేసి భారత్లోకి పంపిస్తున్నారు. మరి దేశము అంటారా, కాశ్మీర్లో ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి, ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ చూసాము, అలాగే మనకు బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఈ రోహింగ్యాస్ అంటున్నాము, వెస్ట్ బెంగాల్లో ఎంతెంత మంది వేల సంఖ్యలో వీళ్ళు వస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు ఒక్క ఢిల్లీలోనే 600 మందిని అరెస్ట్ చేసి, అసలు మీరందరూ ఎవరు, ఎందుకు ఇక్కడ ఉన్నారు, ఇదంతా మనము ఒక 20 ఏళ్ల క్రితం చెయ్యాలండి. వాళ్ళు అప్పటి నుంచి పాతుకుపోయి ఉన్నారు. ఇప్పుడైనా మనం ఈ పని చేయడంతో వీళ్ళ మూలాలంతా కూడా కదులుతున్నాయి. కాబట్టే వాళ్లకు భారత్తో ఒక యుద్ధము కావాలి, ఇదే వీళ్ళ ప్లాన్. మరి ఆపరేషన్ ఆఘాత్, దీని గురించి మీ వద్ద ఎలాంటి సమాచారం ఉంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.